అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రైతు యొక్క పరిస్థితి గురించి ఒకసారి వివరించండి. రైతుకి ప్రతిరోజు కూడా ఆరుగాలం శ్రమించి పండించే పంటకు గిట్టుబాటు ధర రాకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పుడు మద్దతు ధరల కోసం పోరాటమే ఉంటుంది. కానీ రైతు పండించే పంటతో దళారీ వ్యవస్థ బాగుపడుతుంది. ఈరోజు టమాటా తీసుకున్నా, మనము ఉల్లి తీసుకున్నా, ఇవన్నీ కూడా నెలవారీ చూపులు చూస్తున్నాయి ధరలు. అసలు టమోటా, ఉల్లి అయితే రోడ్డు పాలైపోతున్నాయి. అసలు అరటి అయితే మరి దారుణంగా కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారు. అసలు ఒక రైతు కష్టం గురించి ఒక రైతు బిడ్డగా మీరు చెప్పండి సార్. ఏనండి, మార్కెటింగ్ నెట్వర్క్ పెంచాలండి. టెక్నాలజీ ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ మార్కెటింగ్ ఉండాలి. ఆ ఫామ్ లాస్కి అది యాజిటేషన్ వచ్చి అన్ని ప్రస్తుతానికి మళ్ళీ ఓల్డ్ ఏఎంసీసే కంటిన్యూ చేస్తున్నాం కదా. ఓకే, మార్కెటింగ్ అండ్ కోల్డ్ చైన్ సిస్టమ్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలండి. భవిష్యత్తు లక్ష్యం ఏంటి సార్? అసలు మీరు ఒక వైద్య విద్యను అభ్యసించారు. ఓకే, ఇప్పటికీ కూడా చదువు గుర్తుందా సార్ మీకు? వైద్య విద్యను అభ్యసించారు కదా, ఈ కనీసం ఈ అయినప్పుడు గుర్తొస్తాడు. ఇప్పుడు సడన్గా మీరు ప్రత్యేకించి అడిగితే గుర్తురాదు, కానీ అతను ఒక సిమ్టమ్స్ చెప్తే అప్పుడు అది విన్నగానే గుర్తొచ్చి చెప్తాను. ప్రత్యేకంగా అంటే గుర్తుండదు, కానీ అవసరం అవుతున్నప్పుడు సఫిషియెంట్గానే గుర్తొస్తున్నాయి. ఓకే సార్, అంటే ఇంట్లో పిల్లలకి కానీ మేడంకి కానీ ఏదన్నా జరిగినప్పుడు? నేను చేయనండి, వాళ్ళు చేయించుకోరు కూడా. ప్రస్తుత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో నేరుగా సంబంధాలు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? లేదండి, నాకు వాళ్ళతో సంబంధాలు ఏమంటాడు. వాడు గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి గారు. వారు రిటైర్డ్ ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు త్వరలో పార్టీ పెట్టబోతున్నారు అని అంటున్నారు సార్. అది వారి వ్యక్తిగతం అండి, మనకు రాజకీయాల గురించి మనకేం సంబంధం. సార్, ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్ళాలి నేను అనుకుంటే మీరు అటువైపు వెళ్తారా సార్? ఏబి వెంకటేశ్వరరావు గారు వెంట నడుస్తారు సార్? లేదండి, ఐ హ్యావ్ ఎ వెరీ స్పెసిఫిక్ ఐడియాలజీ. ఉద్యోగంలో ఉన్నప్పుడు చెప్పకూడదు అది. అంతేనా సార్? ఐ మీన్ నేషనలిస్ట్ అంతే. ఓకే ఓకే సార్. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా సర్వీస్ తర్వాత ఇటీవల ఈ రాజకీయ పార్టీలు పెట్టడం ఇది ఫ్యాషన్ అయిపోయింది సార్. అర్థం కాదు, వాళ్ళ ఐడియాలజీ ఏందో అర్థం కాదు మనకు. జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆయన పార్టీ పెట్టారు. ఈరోజు ఏమిటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్. ఐడియాలజీ కాదండి, ఐడియల్నెస్. అది తెలిసి కూడా మళ్ళీ కాదండి. ఇది వరకు సగటు జీవితకాలం 55 నుంచి 65 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు సగటు జీవితకాలం 75 నుంచి 85 పెరిగింది. సో ఈ 60 నుంచి 75, 85కి ఏదో ఒకటి చేయాలి కదా. గత ప్రభుత్వంలో కూడా అధికారిగా పనిచేశారు, ఇప్పుడు అధికారిగా ఉన్నారు సార్. అప్పటికన్నా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సార్? సేమ్ ఎట్లా యాజ్ యూజువల్గా అలాగే ఉన్నారా? యాక్చువల్లీ హ్యాపీ. ఉద్యోగంలో ఎప్పుడూ ఒకటేనండి, పెద్ద డిఫరెన్స్ లేదు సార్. నాన్ ఫోకల్ ఉంటే కొంచెం ఫ్యామిలీ టైం ఎక్కువ వద్దు, ఫోకల్ పోస్టులు ఉంటే ఫ్యామిలీ టైం తక్కువ ఉంటుందండి. ఫ్యామిలీతో గడపలేకపోతున్నానన్న బాధ ఎప్పుడైనా మిమ్మల్ని వెంటాడిందా? ఈ మధ్యన కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఒక అమ్మ మాట వినటం మానేసింది పెద్ద పాప. కొంచెం ఆ స్ట్రెస్ 2-3 months నుంచి కొద్దిగా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పుడు కొంతమంది దొంగలను కావచ్చు, నిందితులను కావచ్చు, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు సార్. అది మంచి పద్ధతి కాదని కోర్టులు చింతలు వేస్తున్నా కూడా పోలీసులు మాత్రం కొన్ని ప్రాంతాల్లో, మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో తమ హీరోయిజాన్ని ప్రదర్శించుకోవడం కోసమో ఇంకో దానికోసమో రోడ్ల మీద తీసుకెళ్తున్న నిన్న రోజు కూడా ఐ థింక్ ఉభయ గోదావరి జిల్లాలో అనుకుంటా కొంతమంది రోడ్ల మీద నడిపించుకుంటూ వచ్చారు. ఇది ఎందుకు సార్? అసలు ఎందుకు ఇది కరెక్ట్ అంటారు? అసలు రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లడం కరెక్ట్ అంటే కరెక్ట్, రైట్ అంటే రైట్కి రాంగ్కి దే ఆర్ సేమ్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ అండి. బొమ్మ బొలుసు లాంటి మంచి చెడు, తప్పు ఒప్పు అవన్నీ కూడా సేమ్ సైడ్స్. అంటే కొన్ని సందర్భాల్లో మేము తప్పు చేసామనేది వాళ్ళకి కలిగించడం అనేది, ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తే సకాలంలో శిక్ష పడితే ఎలాంటి అవసరాలు రావు. ఇప్పుడు కోర్టు ప్రొసీజర్స్ లేకపోతే వాళ్ళ కూడా మనం తప్పు పడతలేదు. అండర్ స్టాఫింగ్ వల్ల కానీ లేకపోతే ఇవన్నిటి వల్ల కానీ ఇప్పుడు మర్డర్ కేసే 10 ఏళ్ళు 12 ఏళ్ళకి కానీ ట్రయల్కి రావట్లేదు. లేకపోతే పెట్టి ఆఫెన్సో లేకపోతే జరిగితే 2-3 సంవత్సరాల వరకు ట్రయల్ రాదు. ఈ మధ్యలో మళ్ళీ ఇంకో రిపీట్ అఫెన్స్ చేస్తున్నారు. సో ఏంటంటే తప్పు చేశాననే ఒక భావం కలిగించడం కోసం కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. రైట్ అంటే రైటు, రాంగ్ అంటే రాంగ్, దానిలోకి మనం వెళ్ళలేం. అంటే తప్పు చేసిన వ్యక్తిని ఒక నిందితుని పట్టుకొచ్చి ఒక పరివర్తన తీసుకురావాలి వాడిలో. అంటే సిస్టమ్స్ ఉండాలి కదండి. ఇంకా పోలీసులు కొడితే వాడిలో పరివర్తన వస్తుంది. పోలీసు కొట్టకూడదు కదండి. పోలీసు ఎలా కొడద్దండి? పోలీసు ఓన్లీ
నువ్వు ఒక నిందితుడిని గానీ, లేకపోతే ఒక ఏమంటారు, ఒక అల్లర్లు జరుగుతున్న సమయంలో గానీ, పోలీస్ అధికారి చేసిన ఆజ్ఞని ఉల్లంఘిస్తే, అతను అదుపు చేయటం వరకే అతనిపై బలప్రయోగం చేయొచ్చు. దొంగను కొట్టకూడదు, లేతే మర్డర్ చేసినోడిని కూడా కొట్టకూడదు కదా! ఈ రోజుకి కూడా కొన్ని పోలీస్ స్టేషన్లు ఎస్ఐలు, సిఎస్ఐ అధికారులు పోలీస్ స్టేషన్‌లో తప్పు పరుచుకోవచ్చు చితక బాదుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటుంటారండి. కానీ సరే. మరి అది అది కోర్టు దృష్టికెళ్తే సీరియస్ అఫెన్స్ కదా! వాళ్ళ మీద అంటే అది రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి కదా సార్. రోడ్డు మీద కొడితే ఇంకా అసలు వాళ్ళని ఇది కోర్టులు వాళ్ళని ఉరితీసేస్తాయి కదా! వాళ్ళు పోలీస్ స్టేషన్‌లోనే వాళ్ళకి కట్టేస్తాయి కదా! అలా రోడ్డు మీద కొట్టరే. రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్‌లో వాడు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అతను ఇప్పుడు అండ్ స్ట్రిక్ట్‌లీ స్పీకింగ్ చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి మన సిస్టమ్‌లో. సార్. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక లాఫుల్ యూనిఫార్మ్ ధరించిన ఒక అధికారి నువ్వు ఆగంటే ఆగాలి. ఆ! ఆగకుండా మీదకొచ్చినప్పుడు నువ్వు ఆగే వరకు నీపై బలప్రయోగం చేయొచ్చు. సార్. దానికి ఎవట చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు ఒక యాజిటేషను, ధర్నాలో ఉంటది. లేతే తెలివిగా ఏం చేస్తారు ఆడవాళ్ళనే లేతే పిల్లల్నే ముందెడతారు. వెనక నుంచి రాళ్ళు ఇసురుతారు లేతే ఇయన్నీ ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సొసైటీ మనది. బేసికల్లీ మన లాలో మొరాలిటీ అనేది లేకపోవటం అనేది ప్లస్ ఈ ఓరియంటేషన్, ఈ సోషలిస్టిక్ ఓరియంటేషన్ ఇయన్నీ కూడా ఏంటంటే ఇట్ అల్టిమేట్‌లీ క్రియేట్స్ లాట్ ఆఫ్ అనార్కిక్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనమాట. దీనికేం సొల్యూషన్ వన్ డే సొల్యూషను మొరాలిటీలోకెళ్తే దేర్ వోంట్ బి ఎనీ సొల్యూషన్. మనకు టైం పడుతుంది ఇవాల్వ్ అవటానికి సిస్టమ్స్. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంటాయి కదా సార్. నిజంగా అది జరుగుతుందంటారా సార్? ఆబ్వియస్లీ అండి. చాలా ఇప్పుడు అసలు ఒకప్పుడు మేము ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు బిగ్గెస్ట్ కన్సర్న్ గ్రీవెన్స్ ఆఫ్ పబ్లిక్ ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఆన్‌లైన్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది కదా! నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళకుండా ఆన్‌లైన్‌లోనే రిపోర్ట్ చేసి ఆన్‌లైన్ ప్రింట్‌ఔట్ తీసుకుంటున్నావు కదా! సో డెఫినెట్‌లీ చాలా చేంజ్ వచ్చిందండి. అంటే చాలా పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు, సీఐల యొక్క పదజాలం ఇప్పటికీ మారడం లేదు సార్. లాస్ట్‌లో ఏదో ఒక పదం పెట్టి టైం మాట్లాడుకోకుండా పడతదండి. ఆ! టైం పడతది. ఆ! ఇప్పుడు నేను పత్యాపారం అని లేతే కొంచెం దురుసుగా మాట్లాడతాను పత్రికలతో అంటారు కదా! ఆ! ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్తేనే అర్థం అవుద్దండి. అందరికీ ఒకే భాషలో చెప్తే అర్థం కాదు కదా! హ్మ్. అది కరెక్ట్ అంటారా సార్? అంటే అంటే ఆ That's not డ్రెస్ అలా going to- మాట్లాడిస్తుందా? ఏ లేకపోతే రాంగ్ మాట్లాడాలని రాంగ్ మాట్లాడతారా అండి. సార్? డ్రెస్ వల్ల ఏం కొత్తగా ఏం రాదు. డ్రెస్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వస్తది. సార్. ఆ ట్రైనింగ్ వల్ల ఒక పోలీస్ అధికారికి ఎవరికైనా ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటదండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. పని ఒత్తిడి కావచ్చు, అండర్ స్టాఫింగ్ వల్ల కావచ్చు, వచ్చిన వాళ్ళకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ వాళ్ళ అండర్‌స్టాండింగ్ కావచ్చు, వాళ్ళ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అడిగి లేతే తికమకగా అడగటం వల్ల గానీ, వీళ్ళ సహనం కోల్పోవటం వల్ల గానీ రకరకాలు ఉంటాయండి. టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇంకా మనం వెస్టర్న్ స్టాండర్డ్స్ ఒక పక్కేమో ఒక దానిలోనేమో ఇండియన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వమంటాం. ఒక దానిలో అమెరికన్ అంటాడు. ఒక దానిలో గల్ఫ్ స్టాండర్డ్ అంటాడు. ఎట్టా అండి మేము చేసేది? ఏదో ఒక స్టాండర్డ్ చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. మనకే రోజుకు పొద్దున్న ఒకటి చెప్తాం, మధ్యాహ్నం ఒకటి చెప్తాం, సాయంత్రానికి ఇంకోటి చెప్తారు. ఇంత కాంప్లెక్సిటీలో ఏంటంటే ఒక్క విషయాన్ని మీద మనం కన్ఫైన్ కాలేము. అంటే ఇంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. మీ కింది స్థాయి సిబ్బంది మీద ఎప్పుడైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు గానీ, ఇంకోటి గానీ మీరు వారి పట్ల వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది సార్? అంటే అది విచారిస్తామండి. నిజమైతే ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకుంటామండి. పబ్లిక్ నుంచి కంప్లెయింట్స్ వస్తున్నాయి. నీ పదజాలం మార్చుకో అని చెప్పేటప్పుడు వాళ్ళతో ఏమన్నా వాళ్ళకి కొద్దిగా శిక్షణ ఇవ్వడం అర్థమయ్యే ఇలా భాషలో చెప్తామండి. ఆ! కానీ వాళ్ళకి అర్థమవుతుందా సార్? మావోడికి అర్థమయ్యే భాషలో చెప్తామండి. ఇప్పుడు వాడు పబ్లిక్‌ని ఒక ప్రత్యేకమైన పదజాలంలో ఇట్లా అని అదే పదజాలంతో తగ్గించుకో అని చెప్తాం. ఓకే. అంటే టిట్ ఫర్ టాట్ సార్. అక్కడ మాట్లాడితే ఇక్కడ ఇదే ఉంటుంది. ఇప్పుడు వాడు నుంచి ఒక రకమైన కంప్లెయింట్ వచ్చిందనుకోండి, సార్. నువ్వు డబ్బున్న వాళ్ళని తప్పితే లేతే నువ్వు ఏదో ఒక వర్గానంటే ఒక రకంగా చెప్తావు. నువ్వు వాడు పోలీస్ స్టేషన్‌కి వచ్చినోడు బట్టలు బట్టి మంచి తెల్ల చొక్కా ఏసుకొస్తే ఒకలాగా మాట్లాడుతున్నావు. మాసిపోయిన చొక్కా ఏసుకొస్తే డాష్ డాష్ అని మాట్లాడుతున్నావంటే అదే భాషలో వాడికి అర్థమయ్యేటట్టు ఏదో నువ్వు పోలీసు ఎస్ఐ గారు, సిఐ గారు అంటే దేవుడు అనిపించుకోవాలిరా ఇలాగ నిజాయితీ మంచిగా ఉండి అందరిని చూసుకో చక్కగా అందరికీ న్యాయం చేయని చెప్తాం. ఓకే సార్. విద్యార్థి దశలో మీరు విద్యార్థి సంఘాల్లో పాల్గొన్నారు సార్? లేదండి అసలు మేము కాలేజ్ వచ్చే టైంకి విద్యార్థి సంఘాలు అలాంటివి తీసేశారు కదా! బ్యాన్ చేశారు ఓకే. కదా! ఓకే. అంటే మీరు కరెక్ట్‌లే అండి. మీ ఏజ్ అంటే మా తర్వాత నేను 2099 మెడికల్ కాలేజ్ 98 అప్పటికి ఇవన్నీ తీసేశారు. ఓకే. అప్పుడేం లేదు సార్. భవిష్యత్తు కార్యాచరణ ఈ విధంగా ఉండాలని మీకు ప్లానింగ్ ఏం లేదు సార్? ఇంకా 15 ఇయర్స్ సర్వీస్ ఉంది సార్. 15 ఇయర్స్ సర్వీస్. అంతవరకు సర్వీస్‌లో ఉంటారు పక్కా. ఉంటాం అనుకుంటున్నా ప్రస్తుతానికి.
ఇప్పుడున్న యువతకు మీరు ఇచ్చే రాజకీయాల పట్ల కావచ్చు, అంటే బ్యూరోక్రసీ అంటే సివిల్ సర్వీసెస్ సాధించాలని ఒక ఆకాంక్షతో ఉన్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? కష్టపడండి. మాక్సిమం ఆప్టిమల్ యూటిలైజేషన్, మాక్సిమైజేషన్ ఆఫ్ బెనిఫిట్స్. నీకున్న పరిధిలో 10 మందికి ఎంతమందికి సాయం చేయగలిగితే అంతమందికి సాయం చేయండి. ఒక మంచి సమాజం ఏర్పడడానికి ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు ఈ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు సార్? సార్ మన ఫ్యామిలీ సిస్టమ్ మీద మన ఫ్యామిలీ వాల్యూస్ మెయింటైన్ చేస్తే ఆటోమేటికల్లీ సొసైటీకి కూడా మనం మేలు చేస్తామండి. ది గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏంటి? ది ఫ్యామిలీ బాండింగ్. సినిమాలలో అంటే చిరంజీవి గారు అంటే ఇష్టము, అన్న ఎన్టీ రామారావు గారు డైలాగ్స్ అన్నారు సార్. రాజకీయంగా తీసుకుంటే దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ఈ నాయకుడు మంచి నాయకుడు, ఈ ముఖ్యమంత్రిని మంచి ముఖ్యమంత్రిగా చూసిన, ఈ పరిపాలన బాగుండిందని చెప్పడానికి ఏదైనా ఒక ఉదాహరణ సార్? మన స్టేట్కి వస్తే ఎన్టీ రామారావు గారు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు గారు ఒక రకంగా టెక్నాలజికల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్యాలెన్స్ చేశారు. టెక్నాలజీ డెవలప్మెంట్ని, సోషల్ వెల్ఫేర్ రెండూ బ్యాలెన్స్ చేశారు. ఈవెన్ తెలంగాణలో కేసీఆర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అసలు తెలంగాణ దిశానిర్దేశాన్నే మార్చేశారు. అవునా సార్? అంటే ఆయన హీఈస్ ఎ వెరీ గ్రేట్ ఇంటలెక్చువల్ అండ్ డెప్త్ ఉన్న పర్సన్ అండి ఆయన. ఇప్పుడు తెలంగాణ ఈజ్ ఎ టేబుల్ ల్యాండ్, ఇట్స్ ఎ ప్లాటో కదా. తెలంగాణ ఆల్టిట్యూడ్ మీన్ సీ లెవెల్ నుంచి 350 to 550 మీటర్స్లో ఉంది, అంటే మెజారిటీ. తెలంగాణ సర్ప్లస్ వాటర్ 150 మీటర్ మీన్ సీ లెవెల్లో గోదావరిలో ఉంది. సో 150 నుంచి 450కి లిఫ్ట్ చేసేటప్పటికి తెలంగాణ హెస్ బికమ్ ఎ డెల్టా నౌ. మీరు అక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు సిట్టింగ్ సీఎంని మర్చిపోతున్నారు. ఆయన కొత్త మొన్నే కదా అయ్యారు. ఇక్కడ కంటిన్యూయింగ్ ద గుడ్ వర్క్ అంతా. ఇక్కడ సార్ జగన్ గారిని మర్చిపోయారు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్చిపోయారు సార్. మనకు గుర్తున్నదే అనిపించింది చెప్తామండి. అందరి గురించి అంటే ఎక్కడ ఉంటుంది? జగన్ గారి హయాంలో ఏం నచ్చింది సార్ మీకు? పర్వాలేదు, ఇది వెల్ఫేర్ స్కీమ్స్ కొన్ని బాగానే, కొన్నాటిలో బాగానే స్విఫ్ట్ డెసిషన్ మేకింగ్ ఉండేదండి. వెల్ఫేర్ స్కీమ్స్ బాగుంటున్నారు, కొన్ని బాగా అంటారు, కానీ 11 స్థానాలు వచ్చాయి. అది పాలిటిక్స్ అండి. మనం దాన్ని ఆ సబ్జెక్టులు ఇట్స్ అవుట్ ఆఫ్ మై పర్వ్యూ. కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఎలా? కిరణ్ కుమార్ రెడ్డి ఈజ్ వెరీ, చాలా అప్పుడు మా ఆఫీసర్స్ ఆయన గురించి దే యూస్ టు టాక్ వెరీ హై ఆఫ్ హిమ్. వెరీ వండర్ఫుల్ సీఎం అని చెప్తుండేవారు. మరి రోషయ్య గారు నాకు తెలియదు, అప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నామండి. ఆయనకి స్టేట్కి వచ్చేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం. సో వరంగల్ పోస్టింగ్ అప్పుడు ఆయనే 2 years. అవర్ ఆఫీసర్స్ యూస్ టు గివ్ హిమ్ గ్రేట్ రిగార్డ్ అనమాట. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పేవారు. సో మనం వాజ్పేయి, ఇందిరాగాంధీ ఇలా పక్కన పెడితే సార్, మనం మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, ఇప్పుడున్న నరేంద్ర మోదీ, ఈ పిఎంలలో అంటే అండి గ్రేటెస్ట్, అంటే నాకు తెలిసిన కాడి నుంచి ఇండిపెండెన్స్ నుంచి అంటే చెప్పలేను. 2 people ఇన్ మై అనాలిసిస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పిఎంస్ అండి. పివి నరసింహారావు, తర్వాత నరేంద్ర మోడీ. పివి నరసింహారావుకి, నరేంద్ర మోడీకి ఉన్న క్వాలిటీస్ ఏంటి సార్ ఇద్దరు తీసుకుంటే? క్వాలిటీస్ లెట్స్ నాట్ గో ఇంటు ఇట్. అంటే హౌ దే మేడ్ ఇంపాక్ట్ ఆన్ ద కంట్రీ అనేది నేను చెప్పగలుగుతాను. ఇండివిజువల్ క్వాలిటీస్ ఇలా అసలు పివి నరసింహారావు గారు మన దేశం కోసం చేసిన సంస్కరణలు కావచ్చు, ఇతర అంశాల్లో ఒకటి ఎలాంటి, నరేంద్ర మోడీ గారి సంస్కరణ? ఇప్పుడు పివి నరసింహారావు అనేవాడు లేకపోతే, ఆయన ఆ టైంలో ముఖ్యమంత్రి అవ్వకపోతే ఈరోజు మీరు ఉంటారండి. ప్రధానమంత్రి చేయకపోతే ఈరోజు మీరు ఈ పోస్ట్లో ఈ కెమెరాతో ఉంటారు. ఓ సార్. లేకపోతే ఈ సిఇఓ అని, ఐటీ అని ఇవన్నీ చెప్పుకుని నెలకు 25 సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు అందరూ కూడా దేవుడి బొమ్మతో పివి నరసింహారావు బొమ్మ పెట్టుకుని పూజ చేయాలండి. నరేంద్ర మోడీ అనే ఆయన ఎక్కడో ఉన్న ఇండియాని ఎక్కడికో తీసుకెళ్లారండి. ఒకప్పుడు మనది లాస్ట్ 5 వీకెస్ట్ ఎకనామీస్ ఉండేది 14లో. నో టాప్ 4 ఎకానమీస్ తీసుకొచ్చాడు. ద మిలిటరీ మైట్ ఆఫ్ ఇండియా, ద ఇంటర్నేషనల్ క్లౌట్ ఆఫ్ ఇండియా, అసలు ఒక డిఫరెంట్ లెవెల్ ట్రజెక్టరీకి తీసుకెళ్ళారు. అసలు ఒకప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. రైలు ప్రయాణం అంటే కంపరం పుట్టేది. నో టుడే యూఆర్ ఎంజాయింగ్ ద ట్రైన్ జర్నీ. రైల్వే స్టేషన్స్ ఆర్ సో క్లీన్. అసలు హైవేస్ కానీ అసలు ఒక కైండ్ ఆఫ్ విజనరీ లెవెల్లో ఇండియా వైడ్ చేస్తున్నాడు ఆయన. అండ్ మిలిటరీ ప్రోవెస్, ద మిలిటరీ ప్రొజెక్షన్, ద డిప్లొమాటిక్ ప్రొజెక్షన్. డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు ఎలా ఉంటాయంటారు సార్ అసలు ఇప్పుడు ప్రస్తుతం? ఇండియా అంటే అండి, ఇఫ్ యూ గో ఇన్ టు ద సబ్జెక్ట్ వెరీ సూన్, ఇన్ మై అసెస్మెంట్, ఇన్ మేబీ నెక్స్ట్ 20 years, like now, once upon a time Soviet Union was the enemy of, was the ఏమంటారు ఆర్చ్ రైవల్ ఆర్ ప్రొక్లైమ్డ్. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చైనా ఉంది. ఆఫ్టర్ 20 years ఇండియా విల్ బి వన్ ఆఫ్ ది
ప్రొక్లైమ్డ్ రైవల్, నాట్ ఎనిమీ బట్ రైవల్ కింద దే విల్ నోటిఫై ఇండియా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రోజు రోజుకు డొనాల్డ్ ట్రంప్ అనేది టెంపరరీ అండి. సి 2022 ఈజ్ ఎ సీ చేంజ్ ఇన్ ఇండియన్ డిప్లొమసీ, ఇండియన్ జియోపొలిటికల్ స్టాన్స్ అండి. ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ రిడిక్యూల్డ్ ద వెస్టర్న్ హెజిమనీ ఇన్ అన్ ఇంటర్నేషనల్ ఫోరం ప్రయర్ టు 2022. It was first time ever in the history of independent India that the Indian political leadership confronted the Western duplicity in the Western forums in Europe and America. సార్ ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, అసలు మావోయిస్ట్ నక్సలైట్ అనేది ఈ సమాజంలో చాలా ఒక ఇబ్బందికర పరిస్థితి ఉండింది మనకు నక్సలైట్ అంటే. ఇప్పుడు మొత్తం కూడా ఆ వ్యవస్థనే తుడిచిపెడుతోంది. అంటే గతంలో లేనప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళని అడవులోంచి బయటికి పిలిపించి చర్చలు జరిపినా సఫలం కాదు, మళ్ళీ అడవు లేకపోయినా ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఏరువేత గురించి ఇప్పుడు మొత్తం కూడా ఏరువేతగా అయిపోయింది సార్. అంటే ఈ ప్రస్తుతం కేంద్రం తీసుకుంటున్న విధానాల వల్ల ఇది జరుగుతుందంటారా, లేదంటే మావోయిస్ట్ వ్యవస్థ బలహీనపడింది అంటారా? అంటే ఆర్గనైజేషన్ గ్రే అయిపోయిందండి. ఇప్పుడు 1970sలో ద గ్రౌండ్ ఇన్ ఇండియా వాజ్ రైప్ ఫర్ సమ్ పీపుల్ టు ఇమాజిన్ ఎ రెవల్యూషన్. ఫస్ట్ 67లో నక్సల్బరీ వచ్చింది, తర్వాత శ్రీకాకుళం వరకు వచ్చి అయిపోయింది. మళ్ళీ 77, 80sలో ఇట్ వాజ్ అ మోర్ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్. అదంతా ఇండియా అంతా చేసి ఆల్ ఆఫ్ దమ్ మర్జ్ టుగెదర్ ఇన్ 2004 అండ్ ఫార్మ్ సిపిఐ మావోయిస్ట్ కదా. సో ఇక్కడ ఏంటంటే నాకు అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నాకు తెలియదు, కానీ మన యునైటెడ్ ఏపీ సినారియో చెప్తా. పోస్ట్ 2000 దెర్ ఈజ్ నో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ అండి. వితౌట్ ఎడ్యుకేటెడ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ నో ఐడియాలజీ కెన్ సస్టైన్. యూనివర్సిటీ మన లీడర్షిప్ అంతా కూడా హ్యాస్ బికమ్ గ్రే. మెయిన్ అది ఎక్కడో పశ్చిమ బెంగాల్ నక్సల్ బరి అక్కడ అంటే ఒక్కసారి నీకు ఐడియాలజీ ఉందంటే దే కెన్ మొబిలైజ్ ద మాసెస్ అండ్ హోల్డ్ ద ఆర్గనైజేషన్. వన్స్ ఐడియాలగ్స్ హ్యావ్ బికమ్ గ్రే and leadership is going into illiterate and semi-literate people, they cannot sustain the organization and ideological front. They will become just simple extortionists. అందుకే అయిపోయింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎప్పుడైనా ఫేస్ చేశారు సార్ నక్సలైట్లతో అడవుల్లో వెళ్ళడము? చాలా వెళ్ళాను. లైవ్ ఫైరింగ్స్ ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. అయితే వైజాగ్ ఎస్పీకి ఉన్న టైంలో 13 times యూఎఫ్స్ అయినాయి. అందులో 3 incidents-లో 6 నక్సల్స్ గాట్ కిల్డ్. ఓకే, మీరు అంటే మీకు ఎప్పుడు థ్రెటనింగ్ కానీ ఎప్పుడు కానీ ఇచ్చేవాళ్ళు అండి చాలా. ఏది మైనింగ్ యాన్రాక్ కొమ్ము కాస్తున్న ఎస్పీ అని, ఎస్ఆర్ని కొమ్ము కాస్తున్న ఎస్పీ అని, బూర్జువా ఎస్పీ అని ఏవో ఇస్తూ ఉండేవాళ్ళు. ఓకే సార్. మాజీ ఎమ్మెల్యే మనకు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, కిడారి సర్వేశ్వరరావు, సిల్వర్ సోమ ఇద్దరిని చంపారు. మీరు ఉన్నారు సార్ అక్కడ? లేదండి, అప్పటికి లేను. ఓకే, మరి అంత టార్గెటెడ్గా వాళ్ళని చంపడానికి బలమైన కారణం ఏమంటే సార్? ఏముందండి, వాళ్ళు ఉనికి కోల్పోయారు. రామగూడ ఎన్కౌంటర్లో 40 మంది చనిపోయారు. దానికి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళు ఉనికి కాపాడుకోవాలి కదా. దే నీడ్ టు రీఎస్టాబ్లిష్. వాళ్ళు కూడా అన్ప్లాన్డ్గా అక్కడికి వెళ్ళి దొరికిపోయారు. డిఐజీగా మీ సిబ్బందికి, మీ కింది స్థాయి సిబ్బందికి మీరు ఇచ్చే సందేశం, సూచన ఏంటి సార్? మ్యాక్సిమం జనాన్ని చూసుకోండి, వచ్చిన వాళ్ళకి న్యాయం చేయండి, మీ శక్తి సామర్థ్యాలు మిస్టర్. మీడియాకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? బాధ్యతగా అంతే. మీడియా అనేది వాస్తవాలను ప్రజలు తెలియపరచాలి తప్పితే ఒక ఒపీనియన్ ఒకళ్ళకి అనుకూలంగా ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒపీనియన్ క్రియేషన్ చేయకూడదు.